వీడియోలో మనం ఒక సింపుల్ యాక్టివిటీని బేస్ చేసుకొని ఓమ్స్ లా గురించి అయితే తెలుసుకుందాం. సో, ఈస్ దేర్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎ కండక్టర్ అండ్ ద కరెంట్ త్రూ ఇట్? పొటెన్షియల్ డిఫరెన్స్ కి అండ్ కరెంట్ కి మధ్య ఏదైనా రిలేషన్షిప్ ఉందా అని చెప్పి మనం ఈ ఓమ్స్ లా ద్వారా తెలుసుకుంటాం అనమాట. సో యాక్టివిటీలో ఏంటంటే ఫస్ట్ మనకి ఒక ఇనిషియల్ సెటప్ కావాలి. సో ఇనిషియల్ సెటప్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఒక సర్క్యూట్ తీసుకుందాం. సో ఎక్స్ వై అనే 2 పాయింట్స్ మధ్యలో మనం ఒక నైక్రోమ్ వైర్ ని ఆర్ నైక్రోమ్ ఎలిమెంట్ ని సెటప్ చేసాం. సో లెట్ us సే ఎక్స్ వై అనేది ఒక నైక్రోమ్ వైర్. ఓకే. సో ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి. ఈ బ్యాటరీస్ నుంచి ఏం పాస్ అవుతుంది? సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ ఇది పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే. సో కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఈ కరెంట్ ని మెజర్ చేయడానికి మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం? అమ్మీటర్. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ని మెజర్ చేయడానికి ప్యారల్ గా కనెక్ట్ చేసిన ఒక డివైస్ మనం ఏం యూజ్ చేస్తున్నాం? వోల్ట్ మీటర్. తర్వాత సర్క్యూట్ ని క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక స్విచ్ యూజ్ చేస్తున్నాం. సో ఇలాంటి ఒక సెటప్ అయితే మనం అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడ ఈ డాటెడ్ లైన్స్ ఇచ్చారు చూసారా ఇక్కడ ఈ డాటెడ్ లైన్స్, దీని అర్థం ఏంటంటే మనం ప్యారలల్ గా 1 by 1 ఒక్కో బ్యాటరీని మనం యాడ్ చేస్తూ పోతాం అన్నమాట. సో టోటల్ గా ఇక్కడ ఒక 4 బ్యాటరీస్ 1.5 వోల్ట్ బ్యాటరీస్ 4 అయితే తీసుకుంటాం. సో ఈ యాక్టివిటీలో స్టెప్స్ అయితే మనం 1 by 1 చూద్దాం. సెటప్ ఏ సర్క్యూట్ as shown in figure 11.2 consisting of a nichrome wire XY of length say 0.5 meter. సో ఇక్కడ తీసుకున్నటువంటి నైక్రోమ్ వైర్ లెంగ్త్ ఎంతంట? 0.5 మీటర్ అంట. అండ్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ అండ్ 4 సెల్స్ ఆఫ్ 1.5 వోల్ట్ ఈచ్. అవును కదా, 4 సెల్స్ యూజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. నైక్రోమ్ ఈజ్ ఎన్ అలాయ్ ఆఫ్ నికెల్, క్రోమియం, మ్యాంగనీస్ అండ్ ఐరన్ మెటల్స్. సో మోస్ట్లీ నైక్రోమ్ వైరే మనం యూజ్ చేస్తూ ఉంటాం డ్యూ టు ఇట్స్ స్పెషల్ రీజన్స్ అండ్ ప్రాపర్టీస్. అవి మనం ఫ్యూచర్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుందాం, నైక్రోమ్ మాత్రమే ఎందుకు యూజ్ చేస్తామని. Firstly, use only one cell as the source in the circuit. Note the reading in the ammeter I for the current and reading of the voltmeter V for the potential difference across the nichrome wire XY in the circuit. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక్క సెల్ మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. ఒక్క సెల్ మాత్రమే యూజ్ చేసినప్పుడు అమ్మీటర్ రీడింగ్ ఏముంది, వోల్ట్ మీటర్ రీడింగ్ ఏముంది అని చెప్పి ఇక్కడ టేబుల్ చూసారు కదా, కింద ఉంది కదా, ఇక్కడ అమ్మీటర్ రీడింగ్, వోల్ట్ మీటర్ రీడింగ్ అనేవి నోట్ చేసుకుంటాం ఫస్ట్ కేసులో, ఎప్పుడు వన్ సెల్ యూజ్ చేసినప్పుడు. టాబ్యులేట్ దెమ్ ఇన్ ద గివెన్ టేబుల్. సో ఈ టేబుల్లో మనం రాస్తాం. నెక్స్ట్ కనెక్ట్ 2 cells in the circuit and note the respective readings of the ammeter and voltmeter for the values of current through the nichrome wire and potential difference across the nichrome wire. సో ఈ నైక్రోమ్ వైర్ దగ్గర రీడింగ్స్ మళ్ళీ 2 బ్యాటరీస్ కనెక్ట్ చేసిన తర్వాత అయితే మనం తీసుకోవాలంట. సో 2 బ్యాటరీస్ కనెక్ట్ చేసినప్పుడు ఐ వాల్యూ ఏమొస్తుందో వి వాల్యూ ఏమొస్తుందో అని చెప్పి తీసుకోమంటున్నాడు. రిపీట్ ద అబౌవ్ స్టెప్స్ యూజింగ్ ద 3 cells అండ్ దెన్ 4 cells. ఇలాగ ఏం చేయమంటున్నాడు? 3 cells పెట్టి అండ్ 4 cells పెట్టి. సో 3 cells పెట్టినప్పుడు ఐ వాల్యూ వి వాల్యూ ఏమొస్తుంది అండ్ 4 cells యూజ్ చేసినప్పుడు ఐ వాల్యూ అండ్ వి వాల్యూ ఏమొస్తుందో నీట్ గా మనం టేబుల్లో టాబ్యులేట్ చేయమన్నాడు. ఓకేనా. క్యాల్కులేట్ ద రేషియో ఆఫ్ వి టు ఐ ఫర్ ఈచ్ పెయిర్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వి అండ్ ఐ. సో ఇలా టేబుల్లో మనం అన్ని వాల్యూస్ ఫిల్ చేసిన తర్వాత ఏం చేయమంటున్నాడంటే వి బై ఐ వాల్యూస్. సో ఇది వి కాలం, ఇది ఐ కాలం. సో వి బై ఐ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది అని చెప్పి టాబ్యులేట్ చేయమంటున్నాడు. ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ వి అండ్ ఐ అండ్ అబ్జర్వ్ ద నేచర్ ఆఫ్ గ్రాఫ్. సో ఈ వి వాల్యూస్ కి ఐ వాల్యూస్ కి మధ్యన ఒక గ్రాఫ్ డ్రా చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ వాల్యూస్ తీసుకుందాం, ఇక్కడ వి వాల్యూస్ తీసుకుందాం, వై యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద ఐ వాల్యూస్. ఇలా తీసుకున్న తర్వాత ఎలా గ్రాఫ్ వస్తుంది అనేది అబ్జర్వ్ చేయమంటున్నాడు. ఓకే, క్లియర్. సో ఇచ్చినటువంటి సర్క్యూట్ లో మనము వికి ఐకి అప్రాక్సిమేట్ వాల్యూస్ కానీ తీసుకొని గ్రాఫ్ కానీ గీసినట్లయితే మనకి ఏ విధంగా వస్తుందంటే ఈ గ్రాఫ్ మనకి స్ట్రైట్ లైన్ లాగా వస్తుందంట. ఓకే, సి we will find that approximately the same value for vi is obtained in each case. సో ఇక్కడ రేషియో, ఇక్కడ వి వాల్యూస్ ఐ వాల్యూస్ పెట్టిన తర్వాత వి బై ఐ రేషియో ఏమైతే ఉంటుందో వన్ బ్యాటరీ పెట్టి చేసినప్పుడు దీనికి సమ్ ఒక వాల్యూ వస్తుంది, 2 బ్యాటరీస్ పెట్టి చేసినప్పుడు
సేమ్ అదే వాల్యూ వస్తుంది. 3 బ్యాటరీస్ పెట్టి చేసినప్పుడు సేమ్ అదే వాల్యూ. 4 బ్యాటరీస్ పెట్టి చేసినప్పుడు ఫర్ ద వాల్యూ ఆఫ్ V అండ్ I we will be getting the same value. ఓకేనా? సో అప్పుడు దాని గ్రాఫ్ ఏమవుతుందంటే స్ట్రైట్ లైన్ అవుతుంది. Thus the VI graph is a straight line that passes through the origin of the graph as shown in figure 11.3. సో ఈ ఫిగర్ లో చూపించిన విధంగా మనకి VI గ్రాఫ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ ని చూపిస్తుందంట. ఓకేనా? Thus VI is a constant ratio. సో ఇక్కడ ఏంటి ఈ V by I ఒక కాన్స్టెంట్ రేషియో అని చెప్పి చెప్తున్నాడు. ఈ రేషియోనే మనము రెసిస్టెన్స్ అంటాం. ఓకే, సి ఇన్ 1827 a German physicist George Simon Ohm found out the relationship between the current I flowing in a metallic wire and potential difference across its terminal. సో ఈ ఫిజిస్ట్ జార్జ్ సైమన్ ఓమ్ అనే ఈ ఫిజిస్ట్ ఈ V కి I కి మధ్యలో రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేశారంట. ఓకేనా? The potential difference V across the ends of the given metallic wire in an electric circuit is directly proportional to the current flowing through it. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ V అనేది ఒక మెటాలిక్ వైర్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పి ఈ సైంటిస్ట్ చెప్పాడు. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఏ కండిషన్స్ అంట? ఇట్స్ టెంపరేచర్ రిమైన్స్ సేమ్. ఆ కండిషన్ ఏంటంటే టెంపరేచర్ అనేది సేమ్ గానే ఉండాలి. సో దీన్నే అతను ఏమంటున్నాడు? ఓమ్స్ లా అంటున్నాడు. ఓకేనా? ఇన్ అదర్ వర్డ్స్ P ఈస్ ప్రపోర్షనల్ టు I. సో ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని మ్యాథమెటికల్ గా V ఈస్ ప్రపోర్షనల్ టు I అన్నాడు. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ మనం ఇక్కడ తీసేసి ఈక్వల్ సింబల్ తీసుకురావడానికి మనం ఏం చేస్తున్నామంటే V by I లేదంటే V ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ I. ఈ కాన్స్టెంట్ ని ఏమంటున్నాడంటే రెసిస్టెన్స్ అంటున్నాడు. సో దేర్ ఫోర్ V ఈజ్ ఈక్వల్ టు IR. క్లియర్? సో చూడండి ఇక్కడ R is a constant for the given metallic wire at a given temperature and is called its resistance. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ వస్తున్న కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆ గివెన్ టెంపరేచర్ దగ్గర ఆ మెటాలిక్ వైర్ యొక్క రెసిస్టెన్స్ అంటున్నాం. మళ్ళీ చూడండి, ఈ R అనేది ఆ గివెన్ టెంపరేచర్ వద్ద ఆ మెటాలిక్ వైర్ లో రెసిస్టెన్స్ అని అంటున్నాము. ఓకేనా? It is the property of a conductor to resist the flow of charges through it. సో బేసిక్ గా కండక్టర్ లో ఏం జరుగుతుంది? చార్జ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అవును కదా? సో ఈ ఫ్లో అవుతున్నటువంటి చార్జ్ ని రెసిస్ట్ చేసే ఒక ప్రాపర్టీనే మనము రెసిస్టెన్స్ అని అంటున్నాం. ఓకేనా? ఇట్స్ SI యూనిట్ ఈస్ ఓమ్. ఇది ఆ సైంటిస్ట్ నుంచే వచ్చింది. సో SI యూనిట్ ఓమ్ రిప్రజెంటెడ్ బై ద గ్రీక్ లెటర్ ఎస్, ఓమ్ సింబల్ అన్నమాట దీన్ని. అకార్డింగ్ టు ఓమ్స్ లా రెసిస్టెన్స్ అంటే V by I. ఓకేనా? ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద టూ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ 1 volt and the current through it is 1 ampere, then the resistance R of the given conductor is 1 ohm. సో 1 ohm ని ఎలా డిఫైన్ చేస్తున్నాడంటే 1 ohm అంటే 1 volt per 1 ampere అంటున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద టూ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ 1 volt. ఆ 1 volt ఇది. ఓకేనా? అండ్ ద కరెంట్ త్రూ ఇట్ ఈస్ 1 ampere. 1 ampere ఈస్ ఇది. ఓకేనా? సో 1 ohm డెఫినేషన్ ఇలా రాయొచ్చు అనమాట. ఓకే, సో ఫ్రమ్ ద ఈక్వేషన్ 11.5 ఈక్వేషన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. ఫ్రమ్ ద ఈక్వేషన్ 11.5 V ఈజ్ ఈక్వల్ టు IR లేదంటే I ఈక్వల్ టు V by R అని కూడా మనం రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆబ్వియస్ ఫ్రమ్ ఈక్వేషన్ 11.7. సో ఈ ఈక్వేషన్ నుంచి ఏం చెప్తున్నాడు మళ్ళీ? దట్ ద కరెంట్ త్రూ ఏ రెసిస్టర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ రెసిస్టెన్స్. అంతే కదా? సో ఇక్కడ కరెంట్ కి రెసిస్టెన్స్ కి ఎలాంటి ప్రపోర్షనాలిటీ ఉంది? డైరెక్టా ఇన్వర్సా? సో ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఉంది. సో కరెంట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్. అవును కదా? ఇఫ్ ద రెసిస్టెన్స్ ఈస్ డబుల్డ్ ద కరెంట్ గెట్స్ హాఫ్డ్. సో దాని అర్థం ఏంటంటే డైరెక్ట్ గా రెసిస్టెన్స్ అనేది పెరిగింది అంటే కరెంట్ అనేది తగ్గుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ 2 times పెరిగింది అనుకోండి, కరెంట్ అనేది 1/2 times అవుతుంది. సో కరెంట్ అనేది హాఫ్ అవుతుంది. అదే కదా చెప్తున్నాడు, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఈస్ డబుల్డ్ ద కరెంట్ గెట్స్ హాఫ్డ్. అవును కదా? ఎందుకంటే ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉన్నాయి. క్లియర్? ఇన్ మెనీ ప్రాక్టికల్ కేసెస్ ఇట్ ఈస్ నెసెసరీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద కరెంట్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో
చాలా పర్పసెస్ లో మనం ఏం చేస్తుంటాం అంటే కరెంట్ ని ఇంక్రీజ్ చేస్తుంటాం కొన్నిసార్లు అండ్ కరెంట్ ని డిక్రీజ్ కూడా చేస్తుంటాం. So, a component used to regulate current without changing the voltage source is called variable resistance. అంటే కరెంట్ ని మనం ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయాల్సి వచ్చిన ప్రతిసారి మనము వోల్టేజ్ ని అయితే చేంజ్ చేయలేము. సో దానికోసం ఏం చేస్తున్నారంటే ఇక్కడ రెసిస్టెన్స్ లోనే ఇంకో టైప్ ఏంటంటే వేరియబుల్ రెసిస్టెన్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చూడండి, ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏ డివైస్ కాల్డ్ రియోస్టాట్. సో ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ అనే ఫెనామినా ఏ డివైస్ తో యూజ్ చేస్తున్నాడు అంటే రియోస్టాట్ అనే డివైస్ తో యూజ్ చేస్తున్నాడు. సో ద డివైస్ రియోస్టాట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ టు చేంజ్ ద రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే రియోస్టాట్ అనే డివైస్ ని యూజ్ చేస్తున్నాం. We will now study about electrical resistance of a conductor with the help of following activity. సో నెక్స్ట్ యాక్టివిటీలో మనం ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ గురించి మనం తెలుసుకుందాం.